ఒకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లైవ్ లో కనెక్ట్ అయిన మిమ్మల్ని అందరినీ మరియు ఇక్కడ కూర్చున్న కొద్దిమంది మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం సిద్ధపరచుకోవడానికి ఈ దినమున మనకు దేవుడు ఇచ్చాడు. ఈ వారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు. మనము ప్రారంభం చేసుకుందాం. సోదరి సుజాత సిస్టర్ ప్రార్థన చేస్తారు సిస్టర్స్ వైపు నుంచి. దెన్ జాషువా పురుషుల వైపు నుంచి ప్రార్థన చేస్తాడు. త్వరగా మీరు మైక్ అందించండి, ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన నా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఇదిగో ప్రభువా నాయన, నా తండ్రి, ఈ 7 దినముల ప్రభువా మమ్మల్ని క్షేమంగా కాపాడు ప్రభువా, సజీవ లెక్కలో ఉంచి తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఇదిగో నాయన, ఈ దినము చూడలేక ఎంతో మంది గతించిపోతున్నారు ప్రభువా తండ్రి. వాళ్ళకంటే మాత్రం మంచిదాన్ని కాను ప్రభువా. కేవలం నీ కృపను బట్టి ప్రభువా, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, నీ కాపుదలను బట్టి, నీ క్షేమాన్ని, నీ భద్రతనిచ్చి ప్రభువా సజీవ లెక్కల ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, మరి రేపటి దినానికి నాయన సిద్ధపాటు దినంగా ప్రభువా నాయన, నా తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఇదిగో తండ్రి నాయన, నా ప్రభువా, మరి నీ సన్నిధానాన్ని తీసుకొచ్చినవయ్యా. అనేకమైన దేవా, మీరు ఎంతగానో మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. దేవా, సరిచేస్తా ఉన్నారయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఇస్తున్న ప్రతి ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి వాక్య భాగాన్ని బట్టి కూడా నీకు వందనాలయ్యా తండ్రి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవా, నీ మాటలు ఈని ప్రభువా తండ్రి గ్రహించిన ఆయన జ్ఞానంతో హృదయంలో దేవా భద్రపరుచుకొని మా జీవితంలో ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో, నీకు ఏదైతే ఆయాస్కరంగా ఉందో ప్రభువా, వాటిని తీసివేసుకోవటానికి దేవా నాయన, నా తండ్రి, నాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా, నీకు వందనాలయ్యా. మరి ఇదిగో నా తండ్రి, మా తండ్రి, మా సంఘస్థులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు త్వరగా తీసుకురామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి దేవా. నీకు వందనాలయ్యా. మరి ఇదిగో తండ్రి, నా ప్రభువా, నీ సన్నిధి మా మధ్య ఉంచండి ప్రభువా. దేవా, ఇదిగో మా హృదయాలకి దేవా నాయన, నా తండ్రి, నీ జీవాన్ని మేము నా తండ్రి నీ వాక్యం ద్వారా పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యం మాకు జీవం అయినది ప్రభువా. మా ఆత్మకు తండ్రి అది ఎంతో నెమ్మదిని కలుగు చేస్తుంది ప్రభా. నీకు వందనాలయ్యా. మరి నా తండ్రి నైనా, మరి అటు వాక్య భాగం ద్వారా కూడా మాతో మాట్లాడండి అయ్యా. మరి నీ దాసుని బలపరచండి ప్రభువా. నీ పునరుద్ధాన బలంతో నింపి, నీ శక్తితో నింపి ప్రభువా. మీరు మాట్లాడండి. మీ దాసుడి ద్వారా మంచి ఆరోగ్యాన్ని ప్రభువా, ప్రతి బలహీనత నుంచి విడిపించి ప్రభువా, నీ యొక్క నాయన శక్తివంతమైన వాక్యాన్ని ప్రభువా మాకు అందించమని, మా అందరితో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, పాటల ద్వారా మీరు నాయన, మీరు పాటల్లో మీరు తోడుగా ఉండండి. వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడండి. జ్ఞాపనలో మీరు ఉండమని ప్రభువా దేవా, నీ సన్నిధిని మేము అనుభవించి దేవా నాయన సంతృప్తిగా వెళ్ళటానికి సహాయం చేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. దేవా పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయా మీదైన కృపలో దేవా మమ్ములను దేవా ఈ దినమున ఈ క్షణం వరకు దేవా అయా సజీవులుగా ఉంచారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. దేవాయ మొదటిగా మీ పరిశుద్ధమైన రక్తంలో ప్రభువా దేవా నామ పాపములను క్షమించి ప్రభువా దేవా ఈ యొక్క ప్రార్థన కుడిక అంతటిలో మీరే సహాయం దయచేయండి ప్రభువా.
అయా మేము పాడబోయే పాటలో సహాయం దయచేయండి దేవా. అయా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభు. అయా దేవ మేము చేయబోయే ప్రార్థనలను మీరు మా సహాయం దయచేయండి దేవా. అయా రానున్న వారిని మీరు క్షేమంగా తీసుకుని రండి ప్రభువా. దేవా ఏదైనా అనారోగ్యం చేత ఇంటి దగ్గర ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. మీరే సహాయం దయచేయమని దేవా ఈ చిన్ని ప్రార్థనను ఆయన జరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో శనివారం దిన మందు మీ సన్నిధిని మేము కనిపిస్తున్నాం. గతిస్తున్న వారమంతయు మమ్మల్ని కాపాడినారు. మీ స్తోత్రాలు నాయన. మా బ్రతుకులను మీరు నడిపిస్తూ ఉన్నారు. మా మంచి పోషకుడవు, మా మంచి పాలకుడవు, విడిపించేవాడవు, నడిపించేవాడవు. కనికరించి నడిపించమని మా సిద్ధపాటు ఈ సమయాన్ని 2 గంటల సమయాన్ని మేము చాలా జాగ్రత్తగా ఒడిసిపట్టి మేము నీ సన్నిధిలో దీన్ని ఖర్చు పెట్టడానికి సాయం చేయండి. ఏ క్షణము కూడా దుష్టుడు మా మనస్సుల మీద దాడి చేసి మమ్మల్ని వశపరుచుకొని మా మానసిక ఆత్మీయ ప్రశాంతతను కానీ, మా పరిశుద్ధతను కానీ, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధతను కానీ, మాకు ఆపాదించిన పరిశుద్ధతను కానీ వాటి మీద దుష్టుడు దాడి చేయకున్నట్లు కృపనివ్వండి. మహిమ నుండి అత్యధిక మహిమలోనికి ఎదుగుటకు శక్తినివ్వని పాటలు, వాక్యచానము, విజ్ఞాపన, ప్రార్థనలో సాగించండి. లైవ్లో మాతో ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళని దీవించమని, చాలా సుదూర ప్రాంతాలు వింటున్నారో వారిని కూడా దీవించమని, రేపటికి సిద్ధపరచమని, ఇక్కడ ఉన్న వారిని కూడా దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 2 పాటలు పాడుకుందాం. ఒకటి నీ రక్తమే నీ రక్తమే.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ప్రార్థన సుప్రార్థన పాట పాడుకుంటాం. రెండవ పాట, ఇది చివరి పాట. తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. Praise the Lord.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమంతా పరిశుద్ధ గ్రంథములు తెరిచి మన సీరియల్ స్టడీ చేద్దాం. దేవుని వాక్యము మన ఉపవాస ప్రార్థన కొరకై ఏర్పరచబడిన దేవుని వాక్యము ఎప్పటి వలె యోహాను సువార్త 17వ అధ్యాయమును మనము తెరిచి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనమును మనము ఏకకాలంలో ఏక మనసుతో చదువుకుందాం. నాకు ఈరోజు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. పిల్లలు కొద్దిగా ఎక్కువ వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా మీరు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఏరా అందరూ వాక్యం బైబిల్ తెచ్చుకున్నారా? చిన్నపిల్లల కూడా బైబిల్ ఉందా? అక్క దగ్గర చూడు. అదనమాట. అమ్మ బైబిల్ సెంటర్లో పెడతా తల్లి, మధ్యలో పెట్టి వేరే కోఆపరేట్ చేసుకోవాలా ప్లీజ్. 24వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి, నాతో చదవండి. తండ్రి, నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకుంటే నీవు నన్ను ప్రేమించితివి. ఇది కూడా ఒక మిస్టీరియస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం ఈ మర్మయుక్తమైన వాక్యాన్ని ధ్యానించుటకు, గ్రహించుటకు ఏ మేరకు మనకు ఉపకలదో అంతవరకు ధ్యానం చేద్దాం. మునుపట్లాగానే కొద్దిగా స్లోగా నెమ్మదిగా మాట్లాడతాను. మీరు దయచేసి మీరు కోఆపరేట్ చేయమని కోరుతున్నాను. తనలో వంచాలి, ప్రార్థన చేసుకుందాం. మా పిల్లలు మీరు కూడా గుడ్, వెరీ గుడ్. మమ్మలను అతి మిక్కిలి ప్రేమతో ప్రేమించిన మా గొప్ప దేవ, మేము మరొకసారి సజీవుడవు, సర్వశక్తిమంతుడవు, సత్యమంతుడవు నీ సన్నిధిలో ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు లోటు కాకూడదని ఆశపడుతున్నాం. మమ్మలను కనికరించమని కోరుతున్నాం. యేసు, ఇక్కడికి వచ్చే ముందు కూడా దేవా, మేము ఎక్కడైనా లోకముతో, శరీరంతో, సాతానుతో రాజీపడి దేవా ఎక్కడైనా ఒక చిన్న నలక అపవిత్రతైన అంటించుకొని నీ సన్నిధికి వచ్చినట్లయితే మమ్మలను కడిగి శుద్ధి చేయండి. మీ సిలువ వద్ద మేము మోకరిల్లి దీనులమై అవటానికి మాకు శక్తి చాలదు. శక్తినివ్వండి. మనుషుల మేము, బలహీనంలో మేము. ఈ దాసులను నా పెదవులు మీరు విప్పండి, మీ రక్తముతో కప్పండి. మీ పరిశుద్ధాత్మ శక్తి నన్ను కమ్ముకొననియండి. లేదంటే ఇక్కడ నేను కూర్చొని నిష్ఫలమే కదా. తట్టు లైవ్లో నీ ప్రజలు వింటున్నారు, వారందరితో ఉండమని కూర్చోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
సారీ. యేసుక్రీస్తు వారు చేసిన ఈ ప్రార్థనకు ది హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని అంటారు థియాలజీలో. ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన అని అంటారు. చెప్పండి, ఏ ప్రార్థన అంటారు? చిన్న చిన్న వేదాంత మాటలు నేర్చుకోవాలరా, మరి మీరు కూడా నేర్చుకోండి అమ్మా. ఎస్తేర్ సంతోషం వింటున్నాం. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన విమోచన ప్రార్థన సిలువలో చేశారు, క్షమాపణ ప్రార్థన. ఆయన అరణ్యములోనికి అనేక రాత్రులు తెల్లారిన రాత్రంతా వెళ్ళారు లోక రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ఈ ప్రార్థన తాను ఏర్పరచుకున్న శిష్యుల కొరకు చేసిన ప్రార్థన. అమ్మా, అర్థమవుతుందా? రక్షణ కొరకు చేసిన ప్రార్థన కాదు. ఆ శిష్యులు, ఆ మొట్టమొదటి శతాబ్దపు శిష్యులు సువార్త వాక్యం ద్వారా ఎంతమంది విశ్వాసులు అవుతారో, శిష్యులు అవుతారో, వాళ్ళ కోసం కూడా చేసిన ప్రార్థన మన కోసం కూడా చేశారు. బాగా అర్థం చేసుకుంటే గమనించండి, తరము తరువాత తరము శిష్యుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సువార్త వ్యాపిస్తూ ఉండగా సువార్తను అంగీకరించిన వారు విశ్వాసులుగా, శిష్యులుగా మారుతారు. వాళ్ళ కోసం చేసిన ప్రార్థన. ఇక్కడ కూర్చున్న మీకోసం, నా కోసం చాలా మంది వింటున్నారు, మరి అక్కడ కొంతమంది వింటున్నారు కదా. ఇప్పుడే రాజస్థాన్ నుంచి రాజు నాయక్ మిషనరీ వచ్చాడు, వెళ్ళిపోయాడు. రేపు వస్తాడు, మన దగ్గరకు వస్తాడు. రేపు ఆయన టెస్ట్ మనీ పార్టీ తీసుకుంటాడు. తమ్ముడు కూడా అప్పుడప్పుడు బాగా వింటున్నానన్నా అని నిన్న చెప్పి వెళ్తా ఉన్నాడు. ఎంతమంది వింటున్నారు? దేవునికి స్తోత్రము. కోవిడ్ వచ్చి దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచి వర్తమానాలు వినడానికి ఒక ఏర్పాటు చేయబడింది. సంతోషం. మన గతంలో ఈ తలంపు లేదు, ఉన్నా అది ఆచరణ కాలేదు. రాజస్థాన్లో వింటున్నారు, వేరే రాష్ట్రాల్లో వింటున్నారు, జిల్లాల్లో వింటున్నారు. వారిని బట్టి కూడా నాకు సంతోషంగా ఉంది. వారు విని ఎంతో కొంత చిన్న రిపోర్ట్ ఇస్తున్నారు. మేము క్షమాభివృద్ధి పొందుతున్నాం అన్నది మాకు తెలుసు అన్నది ఒక మాట నాకు ఆనందాన్ని, తృప్తిని ఇస్తూ ఉంది. మీరు కూర్చున్న మీరు కూడా చేర్చానండి అమ్మా. ఈసారి యేసుక్రీస్తు వారు భూమి మీదున్న తన వారి కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ ఆదరణ కోసం, వాళ్ళు పడిపోకూడదని, సైతానుడు వారిని ఎత్తుకుపోకూడదని, విశ్వాసం అంత స్థిరులు అవ్వాలని ఎన్నో చేశాడు ప్రార్థన. ఈసారి మీరు గమనిస్తే ఇక్కడున్న వ్యక్తులు అక్కడ నాతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన కోరికే మీరు గమనించండి. నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా చదివాను, ఒక 2 వర్షన్స్ చదివి వచ్చాను. ఆయన ఏమంటే, ఫాదర్ ఐ డిజైర్ దట్ దే మే బి వేర్ ఐ యామ్. నేను ఎక్కడ ఉంటానో అక్కడ వాళ్ళు నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది జరిగిన వాస్తవం. నాకు ఏ మహిమైతే నువ్వు ఇస్తావో ఆ మహిమ వాళ్ళు కల్లారా చూడాలని కోరుకుంటున్నాను. మీకు ఇది ఎట్లా చెప్పాలి? ఇట్స్ ఎ లాంగ్ మిస్టరీ థాట్. నేను ఎలాగైనా ముగించాలి అనుకుంటానికి మళ్ళీ 1 hour ప్రేయర్లో ఉండాలి మనం. నేను ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. ఓకే, సమయం చూసుకుంటాను. మీరు చాలా చేతనండి. నన్ను ఈ శరీరంలో ఉన్న జీవితంలో వీళ్ళు నన్ను చూస్తున్నారు, ఇది కాదు. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నానో అక్కడ వీళ్ళు రావాలా. అర్థమేంటి తెలుసా? సింపుల్. వారు కాలములో నన్ను చూస్తున్నట్టుగానే
నిత్యత్వంలో కూడా చూడాలా. వాళ్ళు భూలోకములో ధరలోకములను చూస్తున్నట్టుగానే పరలోకంలో కూడా చూడాలా నన్ను. నేనున్న చోట నా వాళ్ళు నాతో ఉండాలా. ఇది గొప్ప విన్నపం తండ్రి. ఈ విన్నపాన్ని వినవా? విన్నవించుకుంటున్నాను. నా ప్రార్థనకు జవాబివా అని ఆయన అడుగుతున్నారు. నేను ఈలోపు మీకు నేను కొన్ని ఎస్కటలాజికల్ అనగా ఎండ్ టైమ్స్ అంటారు. ఎండ్ టైమ్స్ అంటే ముగింపు కాలములను కూర్చున్న కొన్ని సింపుల్ సిమ్టమ్స్ మీకు గబగబా చెప్పేస్తాను. గుర్తుంటే ఉంచుకోండి, రాసుకోండి. ఏంటంటే యేసుక్రీస్తు వారు తన శిష్యుల విషయంలో, తన సంఘం విషయంలో, తన విశ్వాసుల విషయంలో, తనను ఎరిగి వెంబడించిన వారి విషయంలో ఏదేది భూమి మీద పలికారో అది నెరవేర్చడానికి తండ్రి అయిన దేవుడు కమిటెడ్ అయిపోయాడు. ఏంటో చెప్తా జరుగుతుందండి. అదేంటో జరుగుతుందండి. శిష్యులారా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు అనాథలుగా ఉండరు, నేను మీతో ఉండమని పరిశుద్ధాత్మ పంపించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఆ ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు లేదా? విన్నాడు. అలా వినండి, అలా వినండి. మీరు ఆ లోకంలో ఉన్న మహిమను మీరు కల్లారా చూడడం ముందు పక్కన పెట్టండి. ఆ మహిమను ఇక్కడ మీరు టేస్ట్ చూస్తారు. నా మాటల ద్వారా ఆ మహిమ, నా చర్యల ద్వారా ఆ మహిమ మీరు చూస్తారు, ఆ మహిమలోకి వస్తారు అన్నాడు. ఆ మహిమ సువార్త వాక్యం ద్వారా మనం కూడా చూసామా లేదా? అలా వినండి, అలా వినండి ఒకసారి. యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ అలా వదిలేండి పని. రెండో రాకడ అంటే మన వేరే మీనింగ్ వస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మధ్యాకాశంలోకి జరుగుతాదా జరిగిందా? మీరేమంటారు చర్చలో? జరుగుతాదా జరిగిందా? అదేం ప్రశ్న అన్నారు. జరిగితే ఇక్కడ మనం ఉంటారు కదా. యేసుప్రభు వారు రాకడ జరిగిన తర్వాత కూడా సంఘం ఇంకా ఉందంటే అదేదో కొద్దిగా తేడా ఉంది సంఘం. అది ప్రమాదకరం. బట్ భక్తుడు ఏం చెప్పాడంటే, ప్రభు రాకడ మధ్యాకాశం వచ్చాక కూడా కూటాలు దొరుకుతాయంట. మరి చెప్పాడు ఆయన. టీవీ మినిస్టర్ ఆగదంట, అది వెళ్ళి వెళ్ళిపోదట. స్వస్థ కూడలు ఇంక ఎక్కువ వస్తాయట. ఈ మైకులు ఉన్న వాళ్ళకి ఇంకా అది అర్థం కాదు. జరుగుతాయంట. మినిస్ట్రీస్ ఏం ఆగవంట, కానీ గుప్చప్పుగా ఒకరు వెళ్ళిపోతారు. అది కూడా జరుగుతుందా జరగదా? ఓ చెప్తారు. ఇది మా సిరంపూర్ థియాలజీలో నాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రొఫెసర్కి ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ పడింది. జరిగిందా జరగలేదా? జరిగిందా జరగాల? ఇంకా జరగాలి. అర్థమైందా? జరుగుతుందా జరగదా? ఆన్సర్ ఎలా ఉండాలా? జరిగి తీరుతుంది. అది అసలు మాకు గుర్తుందా లేదా? అది మీరు వేసుకోవాలి ప్రశ్న, నేను వేసుకోవాలా? ఇప్పుడు చెప్తారండి. ఎంత అద్భుతం అనేది. దీన్ని ఎట్లా నేను ఒక ఇమేజిన్తో వచ్చాను మీ దగ్గరికి, అది మీరు చెప్పాలనుకుంటాను. అలాగే వినండి మీరు ఒకసారి. ఇదే శిష్యులు వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు. అంతేనా? శిష్యులు ఉంటుండగా చేసిన ప్రార్థన. ఇదే శిష్యులు అంత హతసాక్షులు అయిపోయారు. దాదాపు అందరూ అంటే యోధా తప్పలే, పక్కన పెట్టు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు సౌలు లాగా. వాళ్ళందరూ ఎక్కడికి ఉంటారు? పరదేశంలోకి, నిశ్చితంలోకి. అలా వినండి ఒకసారి. మన విషయంలో ఇప్పుడు చేసిన ప్రార్థనను ఎలా తీసుకోగలం? ఇప్పుడు మనం అసలు ఎక్స్పోజిటరీ లైన్లోకి వచ్చాం. ఎలా ఉంటే మీరు ఆలోచన వస్తుంది. ఏ యేసుక్రీస్తును మనము ఆత్మలో అనుభవించామో ఆ యేసుక్రీస్తును ఫేస్ టు ఫేస్ కల్లారు చూడాల్సి వచ్చినప్పుడు
నేను నిద్రపడగల. ఫేస్ టు ఫేస్ కల్లా చూడాల్సి వచ్చినప్పుడు ఎట్లుంటుంది మీరు ఆలోచన సరే. మీరు ఎప్పుడు దీన్ని ఇమాజిన్ చేసి ఉంటారేమో. ఇప్పుడు నమ్మిన యేసును నరేష్ నువ్వు ఫేస్ టు ఫేస్ చూసి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను నరేష్ ఒకటి అడిగాను, మీరు అడుగుతున్నాను. ఇట్స్ రియల్లీ అమేజింగ్, సెలెస్టియల్, గ్లోరియస్. ఇంకా ఇంగ్లీష్ పదాలు ఎందుకంటే నాకు రావట్లేదు. ఇంకా పెద్ద పెద్ద కాస్ట్లీ పదాలు ఉన్నాయి, వదిలేండి. ఎలా ఉంటుంది గమనించండి సార్. అది ఇప్పుడు చెప్పిన మాట. నేను దాని మీద కొన్ని తలంపులను ధ్యానించి పట్టుకొచ్చాను. మీరు కొద్దిగా సిస్టమేటిక్గా వినమని కోరుతున్నాను. నెంబర్ 1, నేను ఉన్న చోట వాళ్ళు ఉండాలని కదా. నీవు నాకు అనుగ్రహించినటువంటి మహిమలో వాళ్ళు కూడా ఉండాలని కదా ఆయన ప్రార్థన. అంటే మనమంతా ఆయన మహిమలో ఉండాలని ప్రార్థన. భలే మంచి ప్రార్థన. అర్థమేంటి తెలుసా? నేను ఉన్న స్థాయిలో వాళ్ళు కూడా వచ్చి నన్ను చూడాల. మొదటి భాగం గమనించండి. మహిమ, ముందస్తు మహిమ, మహిమ, మున్ముందు మహిమ, మహిమ, మనుష్య కుమారుని మహిమ. 3 ఇక్కడే ఉన్నాయి. మొదటిది మహిమ, ముందస్తు మహిమ. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా చెప్పండి, మీరు ఎవరైనా మహిమ లోకంలోకి వెళ్ళి చూసారా? చూడలేదని ఆన్సర్ వస్తుంది. తెలిసి నాకు మళ్ళీ అడిగి ఆన్సర్ రాకపోతే నా టైం వేస్ట్ చేసేది ఉంటే నేనేం ఆన్సర్ ఇస్తున్నాను. చూసారా? చూడలేదు. మహిమ అక్కడ ఉందా లేదా? ఉంది. అమ్మ నరేష్ చాలా గట్టిగా అంటున్నాడు. అది నీకు ఎలా తెలుసు అంటే నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పండి తల్లి? అంజలి అనిపించిందట, అంతేనా? మీరు గమనించండి సరే. నీవు నాకు అనుగ్రహించే మహిమను వాళ్ళు అక్కడ చూచినట్లు నాతో పాటు వాళ్ళకు కూడా ఛాన్స్. మీకు ఎలాగో అర్థమైంది తెలుసా? నీవు ఇవ్వబోవు, నీవు నాకు ఇస్తున్నా ఈ మహిమ, నేను పొందబోవు, నేను పొందుకుంటున్నా ఈ మహిమలో భూమి మీద నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ నాతో పాటు అందులో హ్యాపీగా ఆ మహిమలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రార్థన కూడా వినవా? రైట్. నరేష్ కానీ అంజలి కానీ చెప్పిన ఆన్సర్ చాలా కరెక్ట్. ఏంటంటే అంటే మీరు కూడా చెప్తారు, అదే కూడా తెలుసు నాకు. మీరు అదే చెప్తారండి, మీరు మంచోళ్ళే. ఎంత మహిమ ఉందో నేను చూడలేదు. లిటరల్ గా కళ్ళతో నేను చూసిన మహిమ అంటూ చూడలేదు. కానీ ఆ ముంగుర్తు మహిమ ఇక్కడ పెట్టిన డిపాజిట్ ఆఫ్ గ్లోరీ నాతో మాట్లాడుతుంది. నీ రక్త మాంసాల జీవితంలో నీకు ఇంతే దేవుడు ఇచ్చాడు, ఇదే నువ్వు తట్టుకోలేవు, ఇదే చెప్పనశక్యమును మహిమయుక్తమైన ఆనందం పేరు పెట్టుకున్నావు. ఈ ఇంతరవ మహిమే నీకు ఎంత ఆనందంగా ఉంటే అంత గొప్ప మహిమ నీకు ఎలా ఉంటుంది? దానికి ఏం పేరు? ముందస్తు మహిమ. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యము. మీరు తీకండి, టైం లేదు. అంటే దీని బదులు ఇంకోటి చదవండి అమ్మా, ఇంకోటి చదవండి. 2వ కొరింథీ 3:18 చదవండి ఒకసారి. నాకు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. 2వ కొరింథీ 3:18. ఇది కూడా తెలుసు మీకు. జోసఫ్ జయసూరి గారు ద్వారా ఆ రోజు దేవుడు మాట్లాడు, నాకు అప్పుడు దేవుడు ఛాలెంజ్ చేశాడు. అప్పుడు నాకున్న పరిస్థితిలో నాకు అది ఎంతో గొప్ప ఛాలెంజ్ అనిపించి, నాకు ఇది కావాలి దేవా అని అడిగాను. కొంచెం చేదుకోవడం, పొందుకోవడం అనిపిస్తున్నాను. నా తెలిసి మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆయన తీక్షణమైన చూపులతో గుండెల్లో చూసినట్టు ఆ రోజు వాక్యం నా హృదయాన్ని చాలా తాకింది. నేను అందుకోసమే పిలిపించుకున్నాను దేవా అనుకున్నాను.
చదవండి సార్ వాక్యం. అందరూ చదవండి, గట్టిగా చదవండి. లైవ్ లో మీరు వింటున్నారు కదమ్మా, అయ్యా వింటున్నారా? ఏ మహిమ? మహిమ నుండి ప్రియులారా, ఎంతైనా అది ముందస్తు మహిమ, ద ఫోర్ టేస్ట్ ఆఫ్ గ్లోరీ. అది ఎవరికి అనుభవం లేకుండా ఏం ప్రైస్ అవుతాం? అయ్యో, నేను అంతవరకు రక్షించబడక మునుపు నాది ఒక డెడ్ క్రిస్టియానిటీ, బుబ్బిల్లో అలసింగిలో నేను బతికాను, నాకు ఇదే తెలియదు. నాకే తెలియదు. 16వ ఏట నేను ఈ మహిమ అనుభవంలోకి హాస్టల్ గదిలో అనుభవించాను. రైట్, మీరు అనుభవించారా? అనుభవించుంటారు. మరి మహిమలో ఎదుగుతున్నామా? చాలా మంది మన సంఘంలో చాలా మంది తమ రక్షణ సాక్ష్యాన్ని స్పష్టంగా చెప్పగలవారు ఉన్నారు. నో నో డౌట్, నేను అప్రిషియేట్ దట్, సంతోషం. బట్ ఆ మహిమలో ఉన్నామా, మట్టి కొట్టుకుపోయామా? పరీక్షించుకోండి. కూర్చుంటున్న నువ్వు, వింటున్న నువ్వు, జూమ్లో వింటున్న నువ్వు, లేకపోతే లైవ్లో ఈ మహిమలో ఉన్నావా? ఒకప్పుడు ఉండినావా? ఇప్పుడు కొట్టుకుపోతున్నావా? పరీక్షించుకుందాం. రెండో మహిమ, మున్ముందు మహిమ, నిత్యత్వంలో ఆయనతో పాటు ఉన్న మహిమ. వెరీ క్లోజ్ టు థ్రోన్ ఆఫ్ గ్రేస్. కూర్చున్నా, మంచోడు, కరోనా పీరియడ్ మరి కొంచెం దగ్గరకు వచ్చాడు. ఉన్నానా? చూసారా? నిత్యత్వపు మహిమ, శాశ్వతుడైన దేవునితో కూడిన మహిమ, నిశ్చలమైన మహిమ, చలించని మహిమ, ఆరిపోని మహిమ. జాగ్రత్తగానండి, ఆ మహిమ అంతకంటే తరగదు, అంతకంటే పెరగదు, అంతే ఉంటుంది. దేంతో పోల్చాలంటే దీంతో పోల్చాలా? జాగ్రత్తగానండి, భూమి మీద మనం అనుభవిస్తున్న మహిమ నదీ ప్రవాహం లాంటిది. నిత్యత్వంలో మహిమ సముద్రము లాంటిది. భూమి మీద మనం అనుభవిస్తున్న మహిమ గుళ్ళకమ్మ చిన్న నది లాంటిది కొందరికి, గోదావరి నది లాంటిది కొందరికి. అసలు మీరు బ్రహ్మపుత్ర నది చూశారు లేదో కానీ, నేను ఎన్నిసార్లు చూశాను బ్రహ్మపుత్ర నది. ఎలా చూశానంటే, రైలు మార్గాన చూశాను, అంతేనా, డైరెక్ట్ దాటాను. విమాన మార్గాన ఆయా రాష్ట్రాల్లో చూశాను. నేను వండర్ ఏంటంటే, అయ్యో, నదులంటూ భూమి మీద ఉన్నాయి కానీ ఇంత పెద్ద నదే దేవా అని ఆశ్చర్యపోయాను. ఈవెన్ ఫ్రమ్ ది స్కైస్, అక్కడి నుంచి కూడా చూస్తూ. కానీ మన మహిమ ఏదో ఒకరోజు ఆరుతూ పెరుగుతూ, ఆరుతూ పెరుగుతూ, కొన్నిసార్లు దేవుని ముందు మన పరిశుద్ధతను, యథార్థను కోల్పోయిన స్థాయికి దిగజార్చుకున్నాం అనుకోండి, అసలు ఎండిపోతూ ఉంటుంది. కానీ యెహోవా దేవుని మహిమ, తండ్రి అయిన దేవుని మహిమ ఆరదు. అది సముద్రం. మీకు ఒక ప్రశ్న వేస్తాను, నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి కనుకే సముద్రంలో వాటర్ ఉందంటారా? అమ్మో, నదులు ఆగిపోకూడదు దేవుడా, నదులు ఆగిపోతే సముద్రం వాటర్ కూడా తగ్గిపోతా. నేను చాలా మంది విశాఖపట్నం వెళ్ళాను, అలాగే ఎప్పుడు నాకు అనిపించలేదు. వరదలు 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 కదా, నదులు వాటర్ అంతా సముద్రంలో పోతున్నాయి. ఎప్పుడు సముద్రం ఉప్పొంగిందా? అండ్ నది వాటర్ ఎక్కువైపోయాయి. సముద్రం తుఫాను వస్తుంది, అది వేరే సంగతి. అలా జరగదు. గుళ్ళకమ్మ నది ఉంది, ఆరుతుందో లేదా? ఆరింది. పొంగుతుందో లేదా? పొంగింది. మరి మన మన మహిమ ఏంటి ఇక్కడ భూమి మీద? ఏంటి? పరలోకం, ఆకాశం నుండి వర్షం పడితే గుళ్ళకమ్మ మట్టం పెరుగుతుంది. కృష్ణ నది ఆకాశం నుండి వర్షం కాంటాక్ట్ పోతే పెరగదు. మన శ్రీశైలం వెళ్ళాం,
హోరెత్తే గాలి, అలలు, అది ఏమంటారు, ఆ తుంపర్లు, ఆ తుంపర్ల మీద వేసుకోవడానికి వెళ్ళాం చెప్పాలంటే. అస్సలు అమేజింగ్. కానీ రోజు అలా ఉండదు, అడుగంటిపోయిన రోజు కూడా ఉంది. మన మహిమ, దేవునితో మనకున్న ముఖాముఖి సహవాసం యథార్థత అన్న స్టాండ్ మీద లేకపోతే మనకి ఎందుకు వెళ్తాం? అప్పుడు యేసయ్య మనల్ని చూసి, అయ్యో నా బిడ్డ సమర్పణరావు, నా సేవకుడా, ఆ మహిమలో ఎలుగెలిగి ఇలాగెందుకు ఆరిపోయారా నాయన, ఏం పాపం చేసుకున్నాను కూడా, ఇది చేశా కదరా, పరీక్షించుకో నాయనా అంటాడు. మీతో కూడా అంటాడు. కానీ నిత్యత్వ మహిమ నిశ్చలమైన మహిమ, తరగదు, ఒరగదు, పెరగదు, తరగదు. ఇది మూడో రకమైన మహిమ. రెండో రకమైన మహిమ, మొదటిది ఏంటంటే, ఇక్కడ చెప్పాలంటే స్పూన్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. స్పూన్ అంటే స్పూన్తో కొంచెం టేస్ట్ వస్తాం కదా, స్పూన్తో అట్లాంటి గ్లోరీ. స్పూన్ ఫుల్, అంతేనా అమ్మా? కప్ ఫుల్ పెరిగిందే లేదా అమ్మా? ప్లేట్ ఫుల్ పెరిగిందే లేదా? పెరిగింది, అవునా? ఇంకేం చెప్పాలా? ఏంటమ్మా? బకెట్ ఫుల్ పెరిగిందే లేదా? పెరిగింది. డ్రమ్ ఫుల్ పెరిగిందే లేదా? ట్యాంక్ ఫుల్ పెరిగిందే లేదా? ఈ మన నెత్తి మీద ట్యాంకు, అలా మున్సిపల్ ట్యాంకు, అది కూడా ఫుల్. నేను ఏమన్నంటే ఫుల్ అనేది అన్ని స్థాయిలో మనకుంటుంది. నిత్యత్వంలో అన్ని ఫుల్ ఉండవు, ఒకటే ఫుల్. ఇట్ ఈస్ ఇటర్నిటీ. అది తండ్రి అయిన దేవునితో ఉన్న గ్లోరీ. మొదటి పేతురు 5:10 చూడండి ఒకసారి. మొదటి పేతురు 5:10. మొదటి పేతురు 5:10. గట్టిగా చదువుతారు అందరూ, నా భాషలో దాసును కూడా తీసుకో. మొదటి పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఏ మహిమకు? అందరూ చెప్పండి. అక్కడ చెప్పాడు, చెప్పిందే. ఏ మహిమకు? ఇటర్నల్ గ్లోరీ. మనందరూ పిలిచాడు. అది కొద్దిగా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఉదాహరణకి ఎలా చెప్పాలంటే, అమెరికా వెళ్ళాలని ఉన్నోడు ఎవరికైనా కష్టపడి నానా పాటలు పడి మొత్తం ఒక ఆయన అమెరికా వెళ్ళాడు. అమెరికాకి రమ్మని వీసా కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి. ఇక విమానం ఎక్కే ముందు రాత్రి ఏం ఊహిస్తాడు చెప్పండి? రేపు అమెరికాకి విమానం ఎక్కే ముందు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వీసా వచ్చింది. ఆ ముందు రోజు రాత్రి, రేపు మార్నింగ్ ఎక్కుతాడు అనుకో. యూజువల్గా ఫ్లైట్, అమెరికన్ ఫ్లైట్స్ అన్ని రాత్రి ఉంటాయండి, నేను మామూలుగా అంటున్నాను. రేపు రాత్రి ఎక్కుతాడు. ఈ రోజు నిద్రలో నిద్ర ముందు ఏం ఫీల్ అవుతాడు అమ్మా? గుళ్ళ కమ్మకి కిందకి వెళ్ళినట్టు, అక్కడ వాలేసినట్టు ఫీల్ అవుతాడా? చేపలు పట్టినట్టు ఉంటుందా? అమెరికా మహిమను ఊహించుకుంటాం. ఒక కుర్ర పాస్టర్ మరో కుర్ర పాస్టర్కి గుంటూరు జిల్లాలో ఉత్తరం రాశాడట. ఒక యవనస్తుడైన పాస్టర్ మరి పాస్టర్కే ఏం రాసేది తినండి అంటే, కొందరు అమెరికా అలా ఉంటుందే అనిపిస్తుంది నాకు అసలు. ఒరే, నేను అమెరికా వచ్చాను, నువ్వు కూడా రావాలని కోరుకుంటున్నానరా అని అంటారు. నాకు కూడా సాయం చేయాలంటే మరి సాయం చేయడంట. అయితే కోరుకుంటాడు, ప్రార్థన చేస్తున్నానరా అని. ఒరే, పరలోకం ఎలాగో వెళ్తాంరా, పరలోకం చాలా అందంగా ఉంటుందిరా, అంతకంటే ఏమాత్రం తక్కువ అమెరికా ఉంటుందిరా అని చెప్పాడు.
అంటే కొందరికి అందరికీ ఎలా ఉంటుంది, ఎలాగో పరలోకం పోతాం, కానీ పరలోకం వెళ్ళాక అమెరికాని చూడకపోతే ఎదురా, అందుకు పరలోకం వెళ్ళే ముందు ఒకసారి అమెరికా పోవాలని చెప్పాడు అక్కడ. ఏ మహిమ, ఏ మహిమ! రేపు విమానం ఎక్కుతా మనకి ఈలోపు బాడీయే మంచం మీద ఉంటుంది, వినుకొండలో, గుంటూరులో, బొబ్బిల్లో. మైండ్ ఎక్కడ తిరుగుతుంది? అమెరికా చుట్టూ. నేను ఏం చెప్తాను, పరలోక మహిమను అనుభవించి ఇంకా అనుభవించుకోరు వారు మైండ్ అలా సెట్ చేసుకోవాలి, కానీ కష్టం. బట్ కొందరికి అది సాధ్యం. కొందరు పరలోకం మీదే కళ్ళు కంటూ ఉంటారు, పరలోకం మీదే మైండ్ పెట్టుకుంటారు. మరి చెప్పాలంటే ఒక లవర్ గురించి ఊహించుకున్నట్టు యేసు ప్రేమ మీదే ఊహించుకుంటారు. బట్ దట్ ఈస్ అ బ్లెస్డ్ లైఫ్. మూడో భాగానికి వెళ్దాం, మనకు టైము అవుతుంది కనుక. మనుష్య కుమారుని మహిమ ఇదేంటంటే, తండ్రి వినాలా, నవ్వు చూడమ్మా, నీవు నాకు అనుగ్రహించిన వారు ఒకటి. చూడండి, అలాగే ఉంది, అలా ఉందా లేదా? నీవు నాకు అనుగ్రహించిన వారు. రెండు, నీవు నాకు అనుగ్రహించు మహిమ. నీకు అర్థమైంది లేదో? నీవు నాకు అనుగ్రహించు మనుష్యులు, నా భాషలో మాట్లాడతాను. నీవు నాకు అనుగ్రహించు మహిమ అంటే తెలుసా, భూమి మీద నీవు నాకు ఎవరైతే మనుష్యులను అనుగ్రహిస్తావో ఆ మనుష్యులందరూ నాతో పాటు పరలోకంలో ఉండాలి దేవా మహిమలో. ఏం తెలుసా, నేను మనుష్య కుమారుని అయిన తర్వాత మనిషిగా వచ్చాక నేను నీ చిత్తము నెరవేర్చడానికి సిలువ మరణ పునరుద్ధానము ద్వారా నిన్ను మహిమపరిచాను. నీ మహిమ నాకు ఇచ్చావు, దాన్ని బట్టి ఆ మహిమతో నన్ను హెచ్చించావు. ఆ మహిమలో వాళ్ళు కూడా నాతో ఉండాల. ఒక మాట చెప్పమంటారా? నీ చిత్తం నెరవేర్చడానికి భూమి మీద నేను నానా కష్టాలు పడి నేను వెల చెల్లించాను, శ్రమపడ్డాను. నేను శ్రమనోర్చి, చెమటోర్చి, కన్నీరు కార్చి, రక్తము కార్చి, సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ద్వారా వచ్చిన ఆ స్పెషల్ గ్లోరీ నేనెక్కడో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. భూమి మీద ఉన్న ఈ మనుషులు నాతో కూడా మహిమలో ఉండాల. దీనికి ఏమని పేరు? మనుష్య కుమారుని మహిమ. ఎందుకనగా దైవ కుమారుడు మనుష్యుల కొరకు మనుష్య కుమారునిగా వచ్చాను. ఎందుకనగా ఈ మట్టి మనుషులు, మీరు నేను ఆ మహిమలో పాల్గొవాలని. ఇది యాక్చువల్గా కరెక్ట్. ఏమంటారు దీన్ని? టెక్స్టువల్ ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. ఏమంటారమ్మా? టెక్స్టువల్ ఇంకా చెప్పంటారా? తండ్రి నీవు నన్ను ప్రేమించావు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడమ్మా? జగత్ పునాది అని అర్థం తెలుసా? ఇది రాసుకుంటే ఇంకా మంచి నేను థియలాజికల్ వొకాబులరీ ఇక్కడ దాగి ఉంది. తండ్రి, ఐ హ్యాడ్ ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే నేను భూలోకంలోనికి రాకమునిపే ఉనికిని కలిగిన వాడు నీతో పాటు సమానంగా. కానీ నీ మాట మీరక, మాట విని, జాతరండమ్మా మంచి మాటలు ఇవి, నన్ను నేను రిక్తునిగా చేసుకొని మహిమను సెటసైడ్ పక్కన పెట్టి సింపుల్ మానవునిగా శరీరధారిగా లోపలికి వచ్చాను. నేను శరీరమంతతో వెల చెల్లించి నువ్విచ్చే మహిమకు నేను క్వాలిఫై అయ్యాను. అందుకు ఆకాశములందును, ఆకాశము కిందను, భూమి మీదను, భూమి కిందను ఏ నామమునకు కూడా మించిన నామము. ఏ నామము? అది అసలు సంగతి. మా వైజాగ్ వాళ్ళు గిటార్లు వేసుకొని ఏసునామము ఏదేది జయం జయం అని డ్యాన్స్లు వేస్తుంటారు. డ్యాన్స్లో కాదు ఇది. యేసు నామము ఎందుకు అంత
మహిమ పరచబడిందో ఒక లెక్క ఉంది వాక్యంలో. నన్ను నేను రిక్తునిగా చేసుకొని జాతనండి మీతో పాటు పరిపూర్ణమైన మహిమలో 100% నా స్టేటస్ వదిలేసి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు ఈ జాలర్లో ఈ పేతురున్నాడే ఇక్కడ చేపల పులుసు, ఇది చేపలు పులుసు వాసన. బట్ ఐ లవ్ హిమ్. చూడండి, థింక్ సార్, చేపల పులుసు వాసనోడిని ఆయన మహిమలో తీసుకెళ్తాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకో సరే. ఒక నా గురించి దేవుడు ఆలోచిస్తే, ప్రభు ఆలోచిస్తే, ఈ సమర్పణ ఉన్నాడే బొబ్బిల అవతల చిల్లకల్ల పల్లిలో చర్మాల వాసన ఇది నాకు కావాలా? వాస్తవం. ఇంకొకడు ఉన్నాడే, వాడు ఒళ్ళంతా తాగుడు వాసన, బట్ నాకు కావాలా? వ్యభిచార వాసన, ఓకే గాడ్ ఐ ఫర్గివ్ యు అంటే రోజు జీవితాంతం చేస్తాను, ఫర్గివ్ కాదు, పొరపాటు. మళ్ళీ నా వాక్యం అపార్థం చేసుకొని లైసెన్స్ తీసుకునేవారు. నా దగ్గరికి వచ్చే ముందు మానవుల యొక్క దుర్వాసనలు రకరకాలుగా ఉన్నాయి తండ్రి. అయితే ఆ వ్యభిచార కంపోడు నా కాడికి వచ్చి మారాడయ్యా, వాడు నాతో రావాలా? అది తాగుడు కంపోడు, నీసు చెడ్డ చర్మాల వాసనోడు, చేపల వాసనోడు నాతో ఉండాలని కోరుకున్నా. నీకు అర్థమైంది లేదో? ఏమో తెలుసా, నా పాపపు దుర్వాసనను కడిగి పరిశుద్ధ సువాసన ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు యేసుక్రీస్తు. మట్టిలో పుట్టి మట్టిలోకి పోయే బతుకులైతే మహిమలోనికి దేవుడు తీసుకోవడానికి ఇష్టపడే దేవుడు. నేను ఈ టైంలో మాట్లాడుతుంటే నా ప్రియమైన అక్క, బ్రాహ్మణ్ రెడ్డి కాన్వర్ట్స్, చాలా సంపన్నుడు, వైజాగ్లో మా అక్క కనకరత్నం అక్క ఒక పరిశుద్ధుని గురించి ఎప్పుడు చెప్తుండేది. మీకు ఎప్పుడు ఆయన పరిచయం చేయలేదు. నేను భక్సి గారి గురించి చాలా చెప్పాను. ఆమె భక్సి గారికి ఒకప్పుడు చాలా క్లోజు. మిస్టర్ నీలాంబరం గారని నల్లగా ఉంటాడు. అంత గట్టిగా నేను అన్నాను, కరూపుగా ఉంటాడు. ఆయన జిల్లాలు దేవుని సేవ చేసుకొని తెల్ల ధోతి వేసి ఆమె ఇంటికి వచ్చేవాడంట, మా ఇంటికి. నేను కకృతి పడ్డాను, మీరు అర్థం చేసుకోండి. ఆ సాక్షి విని అతనిలాగా కకృతి పడ్డాను. ఏంటో కకృతి వినండి ఒకసారి. తమ్ముడు, నేను బ్రాహ్మణం, మా నాన్న కాంట్రాక్టర్, మా నాన్న దగ్గర రావాలంటే ఒక భయం అసలు. నేను బయటికి పోవడం నాకు భయం. మమ్మల్ని ఇంట్లో పంజుల్లో వేయించాడు, కానీ నేను బయటికి వెళ్ళడం మొదలెట్టాను సువార్త కోసం. మా నాన్న కొట్టాడు. ఈ భక్తుడిని ఎక్కడో పాకలో వాక్యం చెప్తుంటే చూశాను, నల్లగా చెప్పింది, బహు కర్రీ కొట్టాడు, కానీ బహు మహిమకరంగా ఉంటాడు. మా అక్క చెప్పిన మాట నాకు గుర్తున్నాయి. అలాంటి మాటలు అక్కడ వినడానికి నేను వెళ్తుంటాను. అంటే ఆ రోజు ఆ అమ్మాయి ఆత్మీయంగా ఇంత బాగున్నప్పుడు. ఇంకా చెప్పండి అక్క. ఆయన అనేవాడు, అమ్మా కనకరత్నం, నేను నెల రోజులు ఉపవాసపడి ఉంటానమ్మా, గంజి నీళ్ళు నాకు ఇవ్వమ్మా, కొద్ది గంజి అన్నం, నీళ్ళ బుడ్డి పెట్టమ్మా అనేవాడంట. గడ్డేసుకుని చిన్న మందిరం అది, అక్క అది. అది వైజాగ్ నడిబొడ్లో వాళ్ళు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి మా అక్కలకి. అందులో ఒక మొక్క చర్చ ఉంది. ఉషాకి చూసింది, పిల్ల కూడా చూశారేమో.
గడ్డి వాము మీద దుప్పటేసేవాడు, పడుకునేవాడు, లేచేవాడు కాదు. నాకు భయంగా ఉండేది. ఆయన ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటే ఏదో దగదగలాడే వెలుగుండేది. దగ్గరికి వెళ్ళే భయం, అసలు ముట్టు కూడా భయం మాకు. అసలు దగదగలాడే మహిమ ఉండేది. మెల్లిగా అయ్యగారు అని ఎలా కొడితే కాసేపటికి లేచేవాడు. కొన్ని నిమిషాలకు, పావు గంటకు, అరగంటకు. అది ఇక మాకు ఏం పని లేదు తమ్ముడు. ఆయన సాయంత్రం మాత్రం అలా వచ్చేవాడు, అరగంట కూర్చుండేవాడు, మాకు ఆత్మీయ పాటలు వాడికి, పరిశుద్ధ చేతి మా చెప్పేవాడికి. మళ్ళీ అరగంట పోయి గెలిపేవాడు, లేకపోతే మమ్మల్ని చుట్టూ కూర్చోబెట్టుకునేవాడు. నేను మా అక్క చెల్లందరూ మోకరిల్లి ఇలాగ చూసేవాడు. నేను అదే ఊహించుకున్న హస్బెండ్ అంటే ఒక నల్లని వాడు, ఒక శూద్రుడు, ఎక్కడి నుంచో వచ్చినాడు. ఆయన దేవునితో చేసినటువంటి సహవాసము ఆ చర్చి బిల్డింగ్ లో దగదగదగలాడే మహిమలా ఉంటే అసలు మహిమలోకి వెళ్తే మన పరిస్థితి. పాయింట్ అర్థమైందా? అందుకు పరలోకము, మళ్ళీ చెప్తున్నాను, రేపటి వాక్యానికి కనెక్షన్ అనుకోండి. పరలోకము అంతరంగంలో పాపం చేసేవారికి ఏమాత్రం సూట్ అవ్వదు అసలు. నేను ఇప్పటికీ నా నామకార్థ క్రైస్తవ సంఘం గురించి, నా తల్లి సంఘం గురించి ఏడుస్తూ ఉంటాను, బాధపడతా ఉంటాను. ఎందుకు తెలుసా? ఎలాంటి వాడు చచ్చిపోయినా ఒక బోధ ఏంటంటే పరదేశుల్లము అమ్మగడతాడు. చచ్చిపోయాక సమాధి మీద ఏమి రాయించుకుంటారు? ఏదమ్మా? క్రీస్తునందు మృతుడు. ఇంకోటి ఏంటి? నా పరుగు తుదముట్టించింది. ఏంటమ్మా? విశ్వాసము కాపాడుకోండి. ఇది రెండేమో కానీ సంతం ఇంకోటి ఉంటుంది. ఏంటమ్మా? మంచి పోరాటము పోరాడితేనే. ప్రెసిడెంట్ పోస్టు, సెక్రటరీ పోస్ట్ కోసం ఈ మక్కలు ఎరగొట్టితేనే నేనే గెలిచితేనే. అసలు నేను మిమ్మల్ని నమ్మిద్దామని కాదు. మీకు అర్థమవుతుందా? నా పర్సనల్ టెస్టిమనీ మీకు అర్థమవుతుందా? నేను అలాంటి బ్యాక్గ్రౌండ్లో పుట్టి, మక్కలు ఎర్రగొట్టుకునే బ్యాక్గ్రౌండ్లో పుట్టినోండి. ఎంత కృపదేవ నన్ను దర్శించావు. పాయింట్ అర్థమైందా? ఎంత కృపదేవ నన్ను దర్శించావు. నాకు తెలిసి సంతోష్ గారు చాలా సీరియస్గా వింటున్నాడు వాక్యాన్ని. నేను బ్యాప్టిస్ట్ ఉన్నాయి కదా అని. వాస్తవం. తమ్ముడు, చెల్లారా, అక్క చెల్లారా, అందములారా, హలో బ్రదర్స్, సిస్టర్స్, నిత్యత్వంలోకి వెళ్ళాక దిమ్మ తిరిగిపోతే మనకి ఏముండదేక. ఎవరిని కౌన్సిలింగ్ పిలిచినా నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను? ఎందుకు మాట్లాడుతున్నాను? నువ్వు నేను మహిమలోకి వెళ్ళాలని. ఆ మహిమ ఏంటంటే ఫోర్నోగ్రఫీ చూసిన వాడికి సూట్ అవ్వదు. చిచిచి. పరస్త్రీ శరీర అవయవాలు వెతుక్కున్నవాడికి సూట్ అవ్వదు. పరపురుషుడికి సూట్ అవ్వదు. ఇది పరపురుషుడి కోసం వెతికే వాళ్ళకి. చిచి. పబ్లిక్గా మాట్లాడుతున్నాను. ధనాశ, దురాశ, నేత్రాశ ఉన్నోడికి ఇది అసలు మరణం సూట్ అవ్వదు. అప్పుడు నువ్వు అందరూ ఈ ప్రాంతం నువ్వు లేవన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? ఈ మహిమలోకి నువ్వు నేను రావాలని యేసయ్య అప్పుడు ప్రార్థన చేసిన ఆయన ఇప్పటికీ ప్రార్థన చేస్తాడు. అది ఏంటమ్మా అప్పుడు ప్రార్థన చేసిన ఆయన ఇప్పటికీ ప్రార్థన చేస్తాడు. దేవా, క్రైస్ట్ గాస్పల్ ఫెలోషిప్ లోను, సియోను ఫెలోషిప్ అసెంబ్లీలోను, బాప్టిస్ట్ అసెంబ్లీలోను, తండ్రి అటు ఉన్నాయి, ఇంకా పెంతెకోస్తు అసెంబ్లీలోను, వీళ్ళు ఎవ్వరు నీవు నాకు ఇచ్చిన మహిమను కోల్పోకూడదని కోరుకుంటున్నా దేవా అని సమానంగా ప్రార్థన చేస్తాడు. మన సంఘం కోసమే కాదు. వెళ్ళకపోతే వెళ్ళనోడు తప్పు, నువ్వు గుర్తించుకో. ఏంటమ్మా? నువ్వు ఆ నిత్య మహిమలోనికి మిస్ అవుట్ అయిపోతే నీ తప్పు, నా తప్పు. పచ్చి వాస్తవం.
నేను ఈ మధ్య పర్సనల్ టెస్టిమోనీస్ ఈవేళ కూడా ఒక తమ్ముడు వచ్చాడు. మార్నింగ్ అంతకుముందు ఇంకో తమ్ముడు వచ్చాడు. పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ కౌన్సిలింగ్, సమ్ సిస్టర్స్ ఆర్ కమింగ్. మన సిస్టర్స్ అంత అద్భుతంగా 12 మందిగానే ప్రార్థన చేసుకున్నారు. మంచిది. బట్ వినండి ఒకసారి, నా దగ్గర నాతో కౌన్సిలింగ్ కూర్చోాలంటే ఇట్లాంటి మాటలు మీకు వినబడతాయి. మీకు కఠినంగా ఉన్నా, బాధగా ఉన్నా, కష్టం ఉన్నా పచ్చి వాస్తవం కదా. నేనేమంటున్నాను ఈ మధ్య తమ్ముడితో, చెప్పండి మీరేమన్నా, ఈ చర్చిని దేవుడు స్థాపించాడంటే ఇందుకే స్థాపించాడు. ఇంకంతే నాకు తెలిసి. ఇలా ఆ మహిమలోనికి ఎంటర్ అవ్వడానికి మనం అక్కడికి వెళ్ళటానికి ప్రిపేర్ అవ్వడానికి చర్చని ఇచ్చలేదే. చర్చని శాశ్వతంగా మూసేయడానికి ఏ క్షణమైన దేవుడు డిసిషన్ తీసుకుంటాడు. పచ్చి వాస్తవం. నువ్వు ఎక్కడున్నావు? ఒక్కసారి యేసుక్రీస్తు వారి మహిమ ఎలాడదో చూస్తారా? చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 3:13 చూడండి. అపొస్తలుల కార్యములు 3:13. అపొస్తలుల కార్యములు 3:13. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. చాలా చెప్తానండి. ఎందుకమ్మా తన కుమారుడైన యేసు అనలేదు, తన సేవకుడైన యేసు అన్నాడు? మీకు ఎవరికైనా ఒక సెన్స్ ఇస్తారా? నాకు చెప్తారా? తన ప్రియ కుమారుడైన యేసు అనకుండా తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. చెప్తారా? ఎవరైనా చెప్తారా? అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క హ్యుమానిటీ గురించి మాట్లాడుతుంది, మానవ స్వభావం గురించి మాట్లాడుతుంది. చెప్పండి, మీరు ఒరిజినల్ చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు తండ్రి దేవుడికి ఏమవుతాడు? సేవకుడా, కుమారుడా? సింపుల్. కుమారుడు. సేవకుడు ఎందుకు వచ్చింది? దాసుడుగా ఉండడానికి, రిక్తుడు అవ్వటానికైనా ఇష్టపూర్వకంగా వచ్చాడు గనక. ఎక్కడైనా కుమారుడు సేవకుడు అవుతాడా? మీరు చెప్పండి. ఏడుకోండి ఒప్పుకోండా? సాయిని తీసుకెళ్ళి, సాయి ఏడుకుంటూ ఇడుగో నీ సర్వెంట్ అంటాను, అసలు ఒప్పుకుంటా? ఆ ఒక్క మాట ఒప్పుకుంటామా? రమ్మా ఒప్పుకుంటా? కొడుకో ఏమనుకున్నావు అంటాడు. అలా తనకు తాను దాసుడుగా ఇచ్చుకొని దేవుని చిత్తానికి సమర్పించుకున్న కారణం బట్టి మహిమ క్వాలిఫైడ్ మహిమకు. ఆ మహిమలో ఆ దాసుడితో పాటు ఈ దాసుడు పోవాలని జరుగుతుందండి. ఆయన కుమారత్వంతో పాటు వీళ్ళందరూ కొడుకులు కూతురు అవ్వాలని దేవుడు తన కుమారుని దాసుడిగా ఈ లోకంలోకి పంపించాడు. సో పాపంతో రాజీపడే చర్చి ఈ వాక్యానికి సూట్ అవుతుంది. ఈ మహిమకు కనీసం పాపాన్ని ఖండించని సేవకులు ఈ లేఖనం కాడ నిలబడలేరు. అనుక్షణము అనుదినము పాపంతో పోరాడి జయించలేని క్రైస్తవుడికి ఈ వాక్యానికి అసలు ఏ సంబంధం లేదు. చెప్పండి, యేసయ్య ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ చెప్పండి అమ్మా, ఏమన్నాడు? ఆ దినమున నా దగ్గరికి వచ్చి జనం గీ పెడతారు. మన గుంటూరు భాషలో జనం జోరీగలాగా నా చెవు కాడ ఊతే, అయ్యో యేసయ్యా, అయ్యో నీకు మతి మరిపోయి ఏంటని మర్చిపోయి వేసయ్యా, నేను గుంటూరు గుంట గ్రౌండ్లో కూటం పెట్టలా, ఎన్ఎస్పి గ్రౌండ్ కూటం దుమ్ము లేపాను కదా వేసయ్యా, నువ్వు చూడలా? స్వస్థ కూడికలు అద్భుత కూడికలు నేనేనయ్యమ్మా, నేను ప్రసంగం చేశానయ్యా, అయ్యో నా ఫీజు మర్చిపోయి వేసయ్యా అని ఇటు నుంచి యేసు ప్రభువుకు బోధ చేస్తుంటే, చెప్పండి యేసయ్య ఏమంటాడు? చెప్పండి అయ్యా, యేసయ్య ఏమంటాడు? గడి చెప్పండి. అంత మెల్లికి అంటాడా? అసలు ఆ మాట రాసి ఉన్నాయి కానీ అంత స్వరం మనకి వినపడదు, కానీ అంత స్లోగా అంటాడా?
గెట్ అవుట్ ఈవిల్ డూయర్స్. మీకు ఎంతసేపు బుజ్జి బుజ్జి ముద్దు ముద్దు వాక్యాలు మనకు రాసి లేవు, ఇలాంటివి కూడా రాసి ఉన్నాయి. ఏనైనా జాషువా ఆ మాట అండి ఆయన, గెట్ అవుట్. నేను చాలా తక్కువ అంటాను, నాకేంటి రేడియేషన్ ఉందని చెప్పేసి, అంటే నాకు ఇది పట్టేస్తుంది. యూ ఈవిల్ డూయర్స్, ఐ డోంట్ నో హూ యు ఆర్. ఒక ముఖ్యమంత్రి తనకు చిన్న ఫిజికల్ సర్వీస్ చేసే వ్యక్తిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూర్చోబెట్టున్నాడు. ఆయనతో ఫ్లైట్లో తిప్పుతున్నాడు. అత్యంత అస్సలు అతని ఇల్లు నేను చూసాను, నేను టీవీలో ఎంత తగ్గిపెట్టి, అది మా తాతకి నాన్నమ్మకి ఇందిరా మిల్లు ఇచ్చింది అంత ఉంది. మా నాన్నమ్మకి, వీళ్ళ నాన్నమ్మ కాదు. టుడే హీస్ హై ఫ్లయింగ్. ఏంటి అంటే, నా పాదాలు ఉబ్బినప్పుడు, రక్తం ఓడినప్పుడు కట్లు కట్టాడు. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు నా పక్కన కూర్చొని కోరుకుంటాను. అది బరీ లాజిక్. అది నేను ఆ స్టోరీ చూసినప్పుడు, అలా 2 జరిగే ఆంధ్రప్రదేశ్లో బలి విచిత్రమైన స్టోరీస్. ఇద్దరి విషయంలో ఒక మనిషి మరో మనిషి పట్ల ఇంత ప్రేమ అభిమానం వ్యక్తం చేయడం నేను రేర్గా చూశానే. కానీ ఒక దేవుడు తన పాద సేవకులను భూమి మీద అలా ఒకరోజు హెచ్చించకపోతే ఎట్లా, ఇంకెంత హెచ్చిస్తాడు. ఇది 5 ఏళ్ళే. నా ప్రియమైన దేవుని కుమారులారా, మనం ఈ మహిమలోకి వెళ్తున్నామా? మీకు సెన్స్ వస్తుందా? మా పాస్టర్ ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, మేము ఆ మహిమలోకి వెళ్ళాలని. అమ్మ, మహిమ ఎంజాయ్ చేస్తున్నావా? మహిమ నుండి అత్యధిక మహిమ అంటూ టేస్ట్ కనబడుతుందా? ప్రసంగాల్లోనే విని మీరు పాస్టర్ అన్న భలే చెప్పాడు కదా, అమ్మ భలే కట్టి చెప్తాడు అన్న మొత్తం స్ట్రైట్. ఇవి రావు. మీరు వచ్చి కొంత నన్ను అన్న మాతో మాట్లాడుతున్నారు, దేవుని వాక్యం మీ ద్వారా దేవుడు మాకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది, పశ్చాత్తాపడుతున్నాం అన్న సాక్షి నాకు సంతోషంగా, పడుతున్న ప్రయాసకు మంచి రిజల్ట్ వస్తుందని. నేను అంతటితో ఆగట్లే. నేను మహిమలోకి వెళ్తామా చివరికి? అది చాలా అవసరం. లేకపోతే నేను మీ మధ్యకి రావడం నిష్ఫలం. ఒక మిషనరీగా ఒక్క దశలో ఇలా కూడా బాధపడుతున్నాను నేను. ఒక్కవేళ నేను వచ్చి ఇంకెవరినైనా మరింత భ్రష్టులు అయిపోయారా అని చెప్పేసి, నేను రాకపోతే మీకు ఎంత పాపం ఉండదేమో యేసయ్య అన్నట్టు, అట్లాగే మీకు ఎవరికైనా చెప్పాల్సి వస్తుందా అన్న భయం కూడా నన్ను ఈ మధ్య కొత్తగా వెంటాడుతుంది. సంవత్సరం నేను వచ్చి ఉండకపోతే బాగుండేమో కొందరు విషయంలో, ఒకవేళ ఎంత తీవ్రమైన పాపం ఆరోపించబడ్డ ఛాన్స్ లేదేమో నిశ్చేతంలో అన్ని కూడా ఈ మధ్య ఫీల్ అవుతున్నాను. చాలా ఓపెన్ మాట్లాడదు నేను చెప్తాను. నేను వచ్చుండడం వల్ల కొందరు రక్షించబడ్డారు, ఇక్కడ అది వేరే సంగతి. వచ్చి ఉండకపోతే కొందరి విషయంలో తక్కువ తీర్పు తెలిపేదేమో పాపం. అనవసరం ఈ సత్యం విని చాలా బీభత్సమైనటువంటి జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. పరీక్షించుకుందాం. మహిమని అనుభవమేనా? మహిమలో జీవిస్తున్నావా? ఆ మహిమను చూడడానికి ఇష్టపడుతున్నావా? సిద్ధపడుతున్నావా? నువ్వు నేను మహిమలో ఉండాలని ఆయన మన కోసం ఎప్పుడో ప్రేయర్ చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. పరీక్షించుకుందాం. తల వంచండి, మనం మహిమ రుచి చూద్దాం. రేపు ఆరాధన సిద్ధపడదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం, ప్రేయర్ చేయండి. ప్లీజ్ పాపాన్ని ఒప్పుకోండి. ఇవాళ 2 బ్రదర్స్ దేవుని సంధికి వచ్చి కంటదడ పెడుతూ
ఇలాంటి వాక్యం మా జీవితాలకు కావాలా, మేము నిత్యత్వం సిద్ధపడాలా అని పాపంలో ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం. నేను ఇంకా పరిశుద్ధిలోకి వెళ్ళాలా, అవసరమే దేవుని కోసం ఓపెన్గా పాపం ఒప్పుకోవాలా అన్న టీచింగ్స్ మళ్ళీ పర్సనల్ కౌన్సిల్ కూడా పడుతున్నాయి. అది ఎవరికి మినహాయింపు లేదు, నాకు లేదు, మీకు లేదు. పిల్లరా, మనమందరం దేవుని వైపు చూద్దాం, దేవుని దగ్గర తగ్గించుకుందాం. చెప్తున్నాను, ఈ చోట నుంచి నిన్ను ఏదో ఒకటి ఎత్తుకుపోయింది అంటే ఎత్తుకుపోద్ది అంటే ఒకటే, అహమో, అపిత్రతో, అవినీతో, అక్రమమో, ఈ నాలుగింట్లో ఏదో ఒకటి ఇచ్చిపోద్ది. ఈ నాలుగు చాలా జాగ్రత్త, భయంకరమైన శత్రువులు. అది పరీక్షించుకో, స్వపరీక్ష కూడికి పరీక్షించుకో. కొన్ని అంశాలు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగానండి. తల వంచి ప్రార్థన చేసుకుని వెంటనే మనం మరొక 40 నిమిషాలు ఉన్నాయి, వాటి తర్వాత మనం ప్రేర్ చేసుకుందాం. నేనే చేసేస్తాను, మీకు అనౌన్స్ చేసే టైం కూడా లేదు, ప్రార్థనలో పెట్టేస్తాను. మీరు నాతో ఈ ప్రేయర్లో కలవమని కోరుతున్నాను. పరిశుద్ధ తండ్రి, ఇదిగోనైనా పెదరమ్మాదేవి కుమార్తె సాయికి హై ఫీవర్, గొంతు నొప్పి మరియు జలుబు. ఈరోజు కూడా బిడ్డను ప్రార్థన గుర్తు చేస్తున్నాను. ఒకసారి చర్చకు వస్తే బిడ్డ వినుకొండ వస్తే చర్చకు వస్తే బాగున్నాను ఆశపడ్డాను. అక్కడ రమణ కూడా ఉంది, వాళ్ళు దర్శించిన అమ్మాయిని స్వస్థపరచండి. ఏబిఎం ఝాన్సీ సిస్టర్ గారు అమ్మగారిని తల మీద కోతి కరిచింది, 2 కుట్లు పడ్డాయి, బ్లడ్ కూడా పోయింది. చాలా బాధకరమైన పరిస్థితి. అయ్యో, నీ కుమార్తెను ఆదరించండి, దేవా కనికరించండి, కృప చూపండి. శాంసన్ అమ్మగారికి జ్వరం, ఆయన ప్రార్థిస్తున్నాం, నీ చేయి చాపి సంపూర్ణమైనటువంటి దేవా స్వస్థత దయచేయండి, కనికరించండి. బొబ్బిలి సుభాష్ని డిపార్ట్మెంట్లో డ్యూటీ ప్రెజర్స్ బాగా ఉన్నాయి, తన ఆరోగ్యం, తన కొలీగ్స్, తన ఆరోగ్యం కూడా ప్రార్థిస్తున్నాం. చిన్నుకి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంది. సుశీ కుమారుడు బాధపడుతున్నాడు, బొబ్బిలి. ఆ బాబుని వాడిని మీరు సంపూర్ణంగా దర్శించండి, స్వస్థపరచండి. ఏబిఎం కాంపౌండ్ అన్న వాళ్ళ లోన్ కోసం అప్లై చేసేది, ఆయన లోన్ గ్రాంట్ అయినట్లు ప్రార్థన చేస్తున్నాం, దయచూపండి. దేవా ఝాన్సీ గారి తల్లి గారిని మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం, సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన, కనికరించండి. లిబ్బినికి జ్వరంగా ఉంది నాయన, ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు చేయి చాపి వారిని స్వస్థపరిచి లేవనైతే లేకపోతే సంధికి తీసుకురండి నాయన, కృప చూపండి, కరుణించండి. దేవా మేరీ సిస్టర్ వాళ్ళ అక్కయ్య కూతురు ఎలిజబెత్కి త్వరలో బ్లడ్ క్లాట్ అయింది. చాలా మధ్యాహ్నం విని చాలా భయపడ్డాం, దుఃఖపడ్డాం నాయన. మరి కుటుంబ నర్సరావుపేట మదర్ తెరీసా హాస్పిటల్లో ఐసీలో ఉంది. ప్లీజ్ దేవుని కాళ్ళు పట్టుకుంటున్నాం, దేవా స్వస్థపరచండి, ఆయన చేయి చాపండి. దేవా నీ కరుణ గల చూపులు మా కుటుంబాల మీద ఉంచండి ఆయన. మేము కొద్ది కాలం జీవిస్తాం, మా కుటుంబీకులు నిన్ను లోతుగా ఎరగాలని కోరుకున్నాం. రోజు నేను నా వైఫ్ ఇరువైపుల కుటుంబీక రక్షణ కొరకు ఈ మధ్య ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇక్కడ సత్యము విని గ్రహించినమే. ఇప్పుడు సత్యము చాలా మంది తెలియదు మా కుటుంబీకుల్లో, వారు కూడా గ్రహించడానికి సహాయం చేయండి. వారు నిన్ను ఎరగడానికి కృప చొప్పున దయచూపు నడిపించమని, సహాయం చేయమని, కనికరించమని ప్రార్థిస్తున్నాం. రేపు రాజు నాయక్ విచిత్రమైతే రేపు రాజస్థాన్ మిషనరీ దేవా మా మధ్యకి తన కుటుంబంతో వస్తాడు. తన సాక్ష్యం మీరు వాడుకోండి, వాక్యాన్ని మరి మళ్ళీ అవసరం నేను కూడా సిద్ధపాటుతో అభిషేకంతో చెప్పడానికి సహాయం చేయండి, కృప చూపు నడిపించమని, దయచూపని, కరుణించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. జూమ్లో ఉన్న వారికి ఒక గ్రూప్ చేస్తాము, మేము అట్లా మేము ముందుకు వెళ్ళిపోతాను. చివరి ఆశీర్వాదం మీకు ఇస్తాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, లక్ష్మణి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంతోష సమాధానములు మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్. 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 గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మేము ఇక్కడ 4 నిమిషాలు ప్రేయర్ చేసుకుంటాం, మీరు కూడా ఉండి ప్రేయర్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.